ఇది కావాలని చేసినటువంటి పని కాదా? ఇవాళ రాష్ట్ర డీజీపీ గారిని, ఇంటెలిజెన్స్ డీజీ గారిని, విజయవాడ పోలీస్ కమిషనర్ గారిని అడుగుతున్నాం, కరెంట్ ఎందుకు పోయింది సార్? ఏదో పోతే 1-2 నిమిషాల్లో సరవాలి కదా. ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఏదైనా చిన్న పవర్ కట్ జరిగితే వితిన్ సెకండ్స్ రీస్టోర్ అవ్వాలి సీఎం గారు వెళ్తున్నటువంటి దారిలో. కానీ అంతసేపు కరెంటు పోవటం ఏంటి, చీకట్లు కమ్ముకోవటం ఏంటి? ఇవాళ ఏపీసీపీడీసీఎల్ చైర్మన్ గారిని కూడా అడుగుతున్నాం, ఎవరి ఆదేశాల మేరకు కరెంటు తీసేశారు సార్? సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ చైర్మన్ గారు మీరు జవాబు చెప్పండి. ఎవరు ఆదేశాలతో కరెంటు తీశారు? ఏ కుట్రలో భాగంగా కరెంటు తీశారు? అసలు ఎందుకు కరెంటు పోయింది? దీనికి జవాబు చెప్పాలి. ఇది మా మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, కరెంటు పోయినటువంటి సందర్భంలో చీకట్లో ముఖ్యమంత్రి గారిని బస్సు పైన ఎందుకు నుంచోబెట్టారు? సరే, కరెంటు పోయిందండి. కరెంటు పోతే మీరు ఏం చేయాలి? చీకట్లో మనిషిని బస్సు పైన నుంచోబెడతారా? తక్షణమే ఆయన్ని బస్సులో కూర్చోబెట్టి, బస్సులో బ్రహ్మాండమైన లైట్లు ఉన్నాయి కదా, ఆయన ఫ్రంట్ సీట్లో కూర్చుంటే బ్రహ్మాండంగా లైట్లు ఆయన ముఖం మీద పడతాయి కదా. కరెంటు పోవటం ఏంటి? చీకట్లో ముఖ్యమంత్రి గారిని బస్సు పైన నుంచోబెట్టడం ఏంటి? ఇది మా రెండో ప్రశ్న. ఇది అనుమానాలకి తావివ్వట్లేదా? కుట్రలో భాగంగానే కరెంటు కట్ చేసి ముఖ్యమంత్రి గారిని బస్సు పైన నుంచోబెట్టారా? మా మూడో ప్రశ్న, ముఖ్యమంత్రి గారి పైన సరే కరెంటు పోయింది, చీకట్లో బస్సు పైన నుంచోబెట్టారు, ఏదో చిన్న రాయితో దాడి జరిగింది, ముఖ్యమంత్రి గారు ఆయన చేత్తో ఇట్లా ఆయన నుదుటిపైన చేయబెట్టుకుని రాయి దాడి జరిగిందని చెప్పి ఆయన అక్కడ నుంచోవటం. అక్కడ భద్రతా సిబ్బంది ఆయన చుట్టూ ఉన్నప్పుడు అటువంటి దాడి జరగగానే ఏ వీవీఐపీ పైన, ఏ Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చుట్టూ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది చేతిలో బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ ఉంటాయండి. మీరందరూ కూడా చూసే ఉంటారు, ఒక సూట్ కేసు లాగా పట్టుకుని తిరుగుతూ ఉంటారు పక్కన. అది బుల్లెట్ ప్రూఫ్ షీట్. అది ఇటువంటి దాడులు ఎప్పుడైనా జరిగితే ఇమ్మీడియట్గా దాన్ని ఓపెన్ చేసి ముఖ్యమంత్రి గారికి, ఆ వీవీఐపీకి అడ్డుగా దాన్ని పెడతారు, ఆయన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం. మీరందరూ కూడా విజువల్స్లో చాలాసార్లు గమనించే ఉంటారు, ఒక సూట్ కేసు పట్టుకుని నడుస్తూ ఉంటారు పక్కన. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ బుల్లెట్ ప్రూఫ్ షీట్. నిన్న ముఖ్యమంత్రి గారు భద్రతా సిబ్బంది దగ్గర కూడా ఉన్నాయే, వాటిని ఎందుకు ఓపెన్ చేయలేదండి? ఇమ్మీడియట్గా ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? ముఖ్యమంత్రి గారి పైన దాడి జరిగిన తర్వాత తక్షణమే భద్రతా సిబ్బంది ఏం చేయాలి? ఆయన చుట్టుముట్టి ఆ బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ని అడ్డుగా పెట్టాలి. అటువంటి విజువల్ ఏమైనా చూసారా మీరు? ఏమి అటువంటి కార్యక్రమం ఏది జరగల. ఎందుకని? ఏ కుట్రలో భాగంగా భద్రతా సిబ్బంది అలా మౌనంగా చూస్తూ ఉండిపోయారు? ఎందుకని వారి చేతిలో ఉన్నటువంటి ఆ బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ని వాడలేకపోయారు? ఇది మా మూడో ప్రశ్న. నాలుగో అంశం, దాడి జరిగింది, సరే భద్రతా సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ షీట్లు ఓపెన్ చేయలేదు. ఇమీడియట్గా ఏం చేయాలండి? ముఖ్యమంత్రి గారిని తక్షణమే బస్సు దింపి లోపలికి తీసుకెళ్ళాలి. బుల్లెట్ ప్రూఫ్ బస్సు, ఆయన సురక్షితంగా బస్సు పైన ఉంటారా, లోపల ఉంటారా? దాడి జరిగిన తర్వాత కూడా కొన్ని నిమిషాల పాటు ఆయన్ని బస్సు పైన ఎందుకు నుంచోబెట్టారు? ఎందుకని తక్షణమే బస్సు లోపలికి తీసుకువెళ్ళలేదు? ఇది మా నాలుగో అనుమానం, నాలుగో ప్రశ్న. ఎందుకు ఆ పని చేయలేకపోయారు? ప్రజలు కూడా ఆలోచించండి. ఇవన్నీ పాయింట్ టు పాయింట్ ఇవాళ నిన్న జరిగినటువంటి సంఘటనలు మీ ముందు ఉంచుతూ ఉన్నాం. దాన్ని బట్టే మీకు అర్థమవుతుంది ఇది ఒక కుట్రపూరితమైనటువంటి డ్రామా అని చెప్పి. ఇవాళ ప్రజల చీత్కారాలు ఎదుర్కొంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, రేపు ఎన్నికలలో ఓటమి తప్పదని గ్రహించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక పక్కన నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఎన్డీఏ సారథిగా దూసుకుపోతూ ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. రెండో వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి బస్సు యాత్ర కాస్త బుస్సు యాత్ర కింద మారిపోయింది. ప్రజాదరణ పూర్తిగా కరువైపోయింది. కాబట్టే ప్రజల సానుభూతి పొందడం కోసం మళ్ళీ ఒక డ్రామాకి, ఆ రోజున విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తి డ్రామాకి ఎలా అయితే తెరలేపారో, విజయవాడలో నిన్న ఇంకొక రాయితో డ్రామా.
సరే అయిపోయింది. ముఖ్యమంత్రి గారిని బస్సు లోపలికి తీసుకెళ్లకుండా అక్కడే నుంచోబెట్టారు. ముఖ్యమంత్రి గారు గాయం అయితే ఆయనంతటికి ఆయన టవల్తో కర్చీఫ్తో తుడుచుకోవటం ఏంటండి? అసలు అది ఎక్కడైనా చూస్తాం? ఒక వీవీఐపీకి గాయం అయితే ఆయన అలా వదిలేసి, సార్ మీరు తుడుచుకోండి సార్, మీరు ఎంతసేపు తుడుచుకుంటారు తుడుచుకోండి, రక్తం కారుతుందా ఇదిగోండి సార్ టవల్ తీసుకోండి, టవల్ తీసుకుని తుడుచుకోండి సార్ అని అసలు అక్కడ ఎప్పుడైనా ఒక వీవీఐపీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి అటువంటి గాయం జరిగితే ఆయన పాటికి ఆయన వదిలేసి ఒక టవల్ ఇచ్చి తుడుచుకోమని చెప్తారండి? ఇది ఎట్లా సార్? ఇది డ్రామాలో భాగంగా మరేంటి సార్? అంటే మీకు ఆ విజువల్స్ కావాలి. ముఖ్యమంత్రి గారు కర్చీఫ్తో తుడుచుకోవాలి, ఆయనకు ఉన్నటువంటి ఆ రక్తపు మరకలను అట్లా ఆ కెమెరా కనపడేటట్టు చూపించాలి. అది ప్రపంచం మొత్తం చూసి అయ్యో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇట్లా జరిగిందా అని చెప్పి సానుభూతి కొట్టేయాలి. ఇది మా 5వ ప్రశ్న. ఎందుకు ముఖ్యమంత్రి గారికి గాయం అయితే ఇమ్మీడియట్గా ఆయన కిందకి తీసుకువెళ్ళటం చేయలేదు, ఆయన సేఫ్ ప్లేస్లో పెట్టలేదు, ఆయన పాటికి ఆయనే పాపం తుడుచుకునే విధంగా ఆయన ఎందుకు వదిలేశారు? దీనికి జవాబు చెప్పండి. అదేవిధంగా మా 6వ ప్రశ్న, సరే ముఖ్యమంత్రి గారిని ఆయన పాటికి ఆయన వదిలేశారు, ఆయన తుడుచుకున్నారు. ముఖ్యమంత్రి గారి కాన్వాయ్లో డాక్టర్స్ టీం ఉంటుంది, అంబులెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఏం చేస్తూ ఉందండి అంబులెన్సు? ఎక్కడ దాచిపెట్టారు నిన్న అంబులెన్స్ని? ఇమ్మీడియట్గా ఎందుకు పెడతారండి? అసలు ముఖ్యమంత్రి గారి కాన్వాయ్లో అంబులెన్స్ దేనికి పెడతారు? ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఆయన్ని ఇమ్మీడియట్గా ఆయనకి ఫస్ట్ ఎయిడ్ చేసి తక్షణమే దగ్గరలో ఉన్నటువంటి ఒక ఆసుపత్రికి తీసుకువెళ్ళటానికి అంబులెన్స్ పెడతారు. అలంకారం కోసం పెట్టరు కదా, ఏదో కాన్వాయ్ ఇంకా ఇంత బారు కనపడాలని పెడతారు అంబులెన్సు. నిన్న ఎందుకని ఆ పని చేయలేదు మీరు? ముఖ్యమంత్రి గారు కాన్వాయ్లో అంబులెన్స్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా ఆయన బస్సు దింపి అంబులెన్స్లో కూర్చోబెట్టి ఆయన హాస్పిటల్కి తీసుకువెళ్లకుండా ఆ రకంగా మళ్ళీ బస్సులోనే ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి ఆయనకేదో ఒక ప్లాస్టర్ వేయటం, మళ్ళీ దాన్ని లైవ్ విజువల్స్ పెట్టడం, ఆ రకంగా ఎందుకు చేయవలసి వచ్చింది? అంబులెన్స్ని ఎందుకు మీరు ఉపయోగించుకోలేకపోయారో దీనికి జవాబు చెప్పండి. మా 7వ ప్రశ్న, అసలు ముఖ్యమంత్రి గారి పర్యటనల్లో మీరు మీడియాని ఎందుకు అలౌ చేయట్లేదండి? ఎందుకు ఇతర మీడియాని అలౌ చేయట్లేదు మీరు? అంటే ఇటువంటి డ్రామాలన్నీ బయటపడతాయనా? ఇటువంటి కుట్రలన్నీ ప్రపంచానికి తెలిసిపోతాయనా? ఎందుకు మీరు కేవలం మీ ఛానల్ మీకు సంబంధించిన మీడియాని తప్పితే ఇతర మీడియాని మీరు ఎందుకు అలౌ చేయట్లేదు? ఈ ప్రశ్న మేము ఎందుకు అడుగుతా ఉన్నామంటే, నిన్న మీరు రిలీజ్ చేసినటువంటి ఫుటేజ్ ఏదైతే ఉందో మీ సాక్షి ఛానల్, మీ అఫీషియల్ ఛానల్లోనే మీరు ఒక వీడియోని పోస్ట్ చేశారు, ఒక వీడియోని ప్లే చేశారు. దానిలో ఫస్ట్ విజువల్లోనేమో ఆయనకి ఒక గజమాల, నిన్న ప్రపంచం అంతా కూడా చూశారు, ఆ వీడియో చాలా వైరల్ అయింది. ఒక గజమాల వేస్తున్నట్టుంది. ఆ గజమాల పక్కకి తొలగించగానే ఫ్రేమ్ కట్ అయిపోయి నెక్స్ట్ విజువల్ ముఖ్యమంత్రి గారి పైన ఏదో రాయి తగిలి ఆయన ఇట్లా నుదుటి పైన చేయబట్టుకున్నట్టుంది. అంటే ఎడిట్ చేసినటువంటి ఒక ఫుటేజ్ని మీరు నిన్న దేనికి రిలీజ్ చేశారు? ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది? ముఖ్యమంత్రి గారికి గజమాల వేసినప్పటికీ ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనకి మధ్య ఉన్నటువంటి ఫుటేజ్ని దేనికి తొలగించారు మీరు? అదే మొత్తం మీడియానంతా అలౌ చేసి ఉంటే ఈ రకంగా ఎడిటింగ్ కుదరదనా? మీకు కావాల్సినటువంటి మీరు ఎడిట్ చేసుకుని వీడియోలు వదలటం కష్టమనా? మీరు మీడియాని అలౌ చేయలేదు నిన్న. ముఖ్యమంత్రి గారు పర్యటనలో పోలీస్ డిపార్ట్మెంట్ డ్రోన్స్ని పెట్టి మరీ మొత్తం అన్ని ఆ సరౌండింగ్స్ అన్నీ కూడా పరిశీలిస్తారు. మరి అటువంటి డ్రోన్స్ అన్నీ ఏమయ్యాయండి? ఆ విజువల్స్ అన్ని ఎక్కడ దాచిపెట్టారు? కాబట్టి ఇది మా 7వ ప్రశ్న. ఎందుకు మీరు మీడియాని కట్టడి చేస్తూ ఉన్నారు? ఎందుకు ఇట్లా ఎడిటెడ్ వీడియోస్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు? అన్నిటికంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, దాడి జరిగినటువంటి 10-15 నిమిషాల్లోనే ఇదిగోండి ఈ రకంగా ప్లకార్డులు పట్టుకుని రోడ్డు మీద ధర్నాలు ప్రారంభించేశారు. చంద్రబాబు నాయుడు గారి బాధ్యులంట, తెలుగుదేశం పార్టీ బాధ్యులంట ఈ ఘటనకి.
అసలు 10-15 నిమిషాల్లో ఈ పోస్టర్లు ఎలా తయారైపోయినాయండి? ఫ్లెక్సీలు ఎలా ప్రింట్ అయిపోయినాయి? రాత్రి 9:30కి మీరు 10-15 నిమిషాల్లో పోస్టర్లతో రెడీ అయిపోయారు. ఇది డ్రామా, ఇది కుట్రగా ఏంటి సార్ ఇది? అంటే ముందుగానే మీరు చక్కగా పోస్టర్లు ప్రింట్ వేయించుకుని పెట్టుకున్నారు, బ్యానర్లు ప్రింట్ వేయించి పెట్టుకున్నారు. ఒక స్క్రీన్ ప్లేలో భాగంగా, ఒక డ్రామాలో, ఒక నాటకంలో ఎవడి పాత్ర ఎవరు ఏ విధంగా పోషించాలో ముందుగానే మీరు సిద్ధం చేసి పెట్టుకున్నారు. అరే బాబు, దాడి జరుగుతుంది, దాడి జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారిని మేము బస్సు పైన అలాగే నుంచోబెడతాం, ఆయన ప్రపంచం ముందు ఆయన రక్తం తుడుచుకుని మన కెమెరాలకి ఆ రక్తాన్ని ఇట్టు చూపిస్తారు. ఆ తర్వాత ఆయన అంబులెన్స్ ఎక్కకుండా మళ్ళీ బస్సులోనే కూర్చోబెడతాం. బస్సులో కూర్చోబెట్టి మళ్ళీ డాక్టర్ గారు వచ్చి ఒక టేప్ వేస్తారు. మళ్ళీ మనకు కావాల్సినటువంటి వీడియోలు మనం తీసుకుందాం. ఆయన బస్సులో కూర్చుని టేప్ వేయించుకున్న తర్వాత ఆయన కాస్త అట్లా ముందుకు జరగగానే మీరు పోస్టర్లు తీసుకుని రెడీ అయిపోండి, రోడ్డుకి అడ్డంగా కూర్చోండి, బ్యానర్లు చూపించండి, తెలుగుదేశం పార్టీ పైన బురద చల్లండి. అంటే సీన్ టు సీన్, కరెంటు తీసేయటం దగ్గర నుంచి రోడ్డు పైన ధర్నాకి కూర్చునే వరకు ఎంత బ్రహ్మాండంగా అసలు ఈ నాటకాన్ని రక్తిగట్టించారు సార్ మీరు. అద్భుతం. ఇది సామాన్యమైనటువంటి విషయం. ఆరితేరిపోయారు మీరు ఇటువంటి నాటకాల్లో. విశాఖపట్నం కోడికత్తి డ్రామా ఎక్స్పీరియన్స్ మనకు ఉంది కదా, అందుకని ప్రజలు కూడా ఆలోచించండి ఇది ఎలా సాధ్యం. 10-15 నిమిషాల్లో బ్యానర్లు పోస్టర్లు ఎలా రెడీ అయిపోయాయో కూడా ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. అదేవిధంగా ఇవాళ వాళ్ళ అవినీతి బురద పత్రికలో ముఖ్యమంత్రి గారి పైన హత్యాయత్నం, లోతైనటువంటి గాయం అని పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్స్, హెడ్లైన్స్. నిజంగా అంత తీవ్రమైనటువంటి గాయం ఆయనకి జరిగి హత్యాయత్నం స్థాయిలో ఆయనకి గాయాలైతే ఆయన చేతులు ఊపుకుంటే మళ్ళీ ఇంకొక 1.5 గంటల పాటు ఆ కేసరపల్లి ఏరియా ఆయన బస చేసే ప్రాంతం వరకు ఏ రకంగా యాత్రను కొనసాగిస్తారండి? నిజంగా ఆయనకు అంత తీవ్రమైనటువంటి గాయం అయ్యి, కుట్లు పడే స్థాయిలో ఆయనకి గాయం అయ్యి తీవ్రంగా రక్తస్రావం జరిగితే ఆయన ఆ ఘటన జరిగిన తర్వాత ఇంకా 1.5-2 గంటల పాటు ఏ రకంగా యాత్ర కొనసాగించగలిగారు? అది సాధ్యమేనా? మీరు పెట్టినటువంటి హెడ్లైన్కి నిన్న జరిగినటువంటి ఆ సంఘటన, ఇప్పుడు ఏదైతే నేను ప్రస్తావించానో, ఈ రెండు ఏమన్నా కొద్దిగా పొంతన కుదురుతున్నాయి రెండింటికి? అసలు ఒక మనిషికి ఎలా సాధ్యం? ఒక 1.5-2 గంటల పాటు యాత్రని ఏ విధంగా కొనసాగించారు? ఇది మా 9వ ప్రశ్న. చివరగా మా 10వ ప్రశ్న. ఇవాళ ఇంకొక ఫోటోగ్రాఫ్ అండి ఈ సాక్షి దినపత్రికలో. ఆ ఫోటో ఏంటంటే ఇంకా ఆశ్చర్యం కలిగింది నాకు. ముఖ్యమంత్రి గారు ఆపరేషన్ థియేటర్లో ఆయన బెడ్ పైన పడుకుని ఉన్నారు. మనం సినిమాల్లో చూస్తాం కదండి, పైనుంచి పెద్ద పెద్ద లైట్లు ఇలా పెట్టి ఆయనకు ఒక గౌన్ తొడిగేశారు, ఆయన బెడ్ పైన పడుకుని ఉన్నారు, డాక్టర్లు ఏదో చేస్తున్నారు, దాని ఫోటో. అసలు హౌ ఈజ్ దిస్ పాసిబుల్ అండి? ఒక ఆపరేషన్ థియేటర్లోకి మీడియా వాళ్ళని పంపించి అక్కడ షూటింగ్ చేస్తారా? ఫోటోషూట్ చేస్తారా ఆపరేషన్ థియేటర్లో? ఒక వివిఐపి అండి, హత్యాయత్నం జరిగిందండి నిన్న. పాపం మీరు అన్న మాటలేంటి? హత్యాయత్నం, ఒక వివిఐపి, తీవ్రమైనటువంటి రక్తస్రావం. అటువంటి ఎమర్జెన్సీ కండిషన్లో ఆపరేషన్ థియేటర్లోకి ఫోటోగ్రాఫర్లను పంపిస్తారా? అసలు డాక్టర్లు ఎలా ఒప్పుకున్నారండి? నిన్న మేము గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యులను అడుగుతూ ఉన్నాం, సూపరింటెండెంట్ గారిని అడుగుతూ ఉన్నాం, ఇది మెడికల్ ప్రోటోకాల్లో ఇది అలౌడా? ఏమండి సూపరింటెండెంట్ గారు, మెడికల్ ప్రోటోకాల్, ఎమర్జెన్సీ ప్రోటోకాల్లో అసలు ముఖ్యమంత్రి కాదండి, ఒక సాధారణ మనిషి, ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషను, ఆయనకి ఆపరేషన్ థియేటర్లో వైద్యం జరుగుతోంది, మీరు కెమెరాలో వీడియోగ్రాఫర్లను పంపించి అరే బాబు షూటింగ్ చేసుకోండి అని చెప్తారా? ఇది ఏ విధంగా సాధ్యం అండి? ఇది డ్రామా కాకపోతే ఇంకేంటి?
ఆ రకంగా ఒక ఫోటోషూట్ ప్రపంచంలో ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్లో ఒక ఫోటోషూట్ చేసేశారు. డ్రామా కాబట్టి అది సాధ్యమైంది. పాప యాంగిల్ చెప్పుంటారు, ఏ యాంగిల్లో కెమెరా పెట్టాలి, ఎట్లా తీయాలి, బాగా వచ్చింది ఫోటో. ఆ సాక్షి ఫోటోగ్రాఫర్ ఎవరో కానీ, బాబు నువ్వు బాగా తీసావా, యూ హ్యావ్ సమ్ టాలెంట్, నీ టాలెంట్కి మా అభినందనలు, పనికొస్తావు. సో ఆ రకంగా అది ఎట్లా సాధ్యమైంది. ఈ 10 అంశాలు ఇప్పుడు నేను ఏదైతే ప్రస్తావించానో వీటిని ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇవాళ అంత పెద్ద ఎత్తున మా మీద బురద జల్లుతూ ఉన్నారు, దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. ఈ 10 ప్రశ్నలని ఒక్కసారి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఒక్కసారి ఆలోచించండి. మీకు ఇది డ్రామా అనిపిస్తుందా లేదా? చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాం, ఖచ్చితంగా ఇది రేపు ఎన్నికలలో సానుభూతి పొందటం కోసం, కొన్ని ఓట్లు సంపాదించుకోవటం కోసం, రేపు డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు, ఆయన సిబ్బంది, ఆయన టీము మొత్తం ఆడినటువంటి ఒక అద్భుతమైనటువంటి డ్రామా. నేను ఇంకొక చిన్న విన్నపం కూడా చేయదలుచుకున్నా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒక్క ఛాన్స్ అడిగారు, రాష్ట్ర ప్రజలు ఇచ్చేశారు, దయచేసి ఇటువంటి రిస్కులు తీసుకోబాకండి సార్. ఎందుకు ఇంత రిస్క్ మీకు? ఇటువంటి డ్రామాలు ఆడటం అవసరమా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇప్పుడు మీరేదో ఇటువంటి డ్రామాలు ఆడి మీ ప్రాణాల మీద తెచ్చుకుంటే మాకు బాధే. కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇటువంటి డ్రామాలు ప్లీజ్ దయచేసి ఇటువంటి డ్రామాలు ప్లే చేయబాకండి. మీరు అద్భుతంగా నటిస్తారు సార్, మేము అందరం ఒప్పుకున్నాం. మీరు మళ్ళీ ప్రూవ్ చేసుకోవద్దు సార్, దయచేసి మీరు మళ్ళీ ప్రూవ్ చేసుకోబాకండి. ప్రజలందరికీ కూడా తెలుసు మీరు పాదయాత్ర సందర్భంగా ఎంత అద్భుతంగా నటించారో, ఎన్నికల ప్రచారాల్లో ఎంత అద్భుతంగా నటిస్తారో. సో కాబట్టి మీరు పదే మీ నటనా ప్రావీణ్యాన్ని దయచేసి మీరు ప్రూవ్ చేసుకోబాకండి సార్. ఆల్రెడీ ఇట్ ఈస్ ప్రూవ్డ్. కాబట్టి ఎంతైనా మీరు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాబట్టి మేమందరం కూడా మీరు సేఫ్గా ఆరోగ్యంగా ఉండాలనే మేము కోరుకుంటాం. కాబట్టి ఈ విధంగా ఇటువంటి డ్రామాలు ఆడి దయచేసి రిస్కులు తీసుకోబాకండి సార్. అదేవిధంగా నిన్న మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కోరారు, తక్షణమే దీనిపైన లోతైనటువంటి విచారణ జరిగి తీరాలి. ఎన్నికల కమిషన్ ఇమ్మీడియట్గా స్పందించాలి. ఈ రాష్ట్ర డీజీపీని, ఇంటెలిజెన్స్ డీజీని, విజయవాడ పోలీస్ కమిషనర్, ఈ ముగ్గురిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే హౌ కెన్ దే బీ సో ఇర్రెస్పాన్సిబుల్ అండి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పర్యటనలో కరెంటు పోతుందా? చీకట్లో ఆయన దిప్పుతారా? ఏం చేస్తూ ఉన్నారు? డీజీపీ ఏం చేస్తూ ఉన్నారు? ఇంటెలిజెన్స్ డీజీ ఏం చేస్తూ ఉన్నారు? విజయవాడ సిపి ఇవాళ ఏదో అంతా అయిపోయిన తర్వాత ఏదో వెళ్ళి ఆయన అక్కడ అన్నీ చూస్తూ ఉన్నాడంట. కాబట్టి వీళ్ళు ఆ పదవుల్లో కొనసాగటానికి అనర్హులు. తక్షణమే ఎలక్షన్ కమిషన్ వారిని ఆ పోస్టుల నుంచి తప్పించాలి. అదేవిధంగా దీనిపైన లోతైనటువంటి విచారణ జరగాలి. ఈ కుట్ర, ఈ డ్రామా వెనుకున్నటువంటి వారెవరో కూడా వారందరినీ కూడా కనిపెట్టాలని చెప్పి కూడా మేము కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరటం జరిగింది. అదేవిధంగా ఇంకొక విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ నిన్న సాయంత్రం నుంచి అనేక రకాలుగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు. దయచేసి ఎవరూ కూడా వారు ఎంత రెచ్చగొట్టినా సరే మనం ఎవరు కూడా సంయమనం కోల్పోవద్దు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ఇటువంటి హింసాత్మక కార్యక్రమాలను ప్రోత్సహించదు, అటువంటి వాటిలో పాల్గొనదు. అటువంటి వాటికి ఎప్పుడు కూడా మనం దూరంగా ఉంటాం. కాబట్టి వైసీపీ వాళ్ళు వేస్తున్నటువంటి ట్రాప్లో పడబాకండి. వాళ్ళు రెచ్చగొడతారు.